డిజైన్ చేసే ఉన్నాయి. ఈ టైంలో ఇలాగ వస్తాము అంటే ఈ కాలచక్రం అంతా రెడీ చేసి ఉంది మెటీరియల్. మన పాత్ర మనం పోషించి వెళ్ళిపోవడమే. ఇలా ఈ గురువుగారి దగ్గరికి ఈ టైంకి వస్తాము, ఈ టైంకి ఎక్కడ ఉంటాము, ఈ టైంకి ఎక్కడ ఉంటాము, ఈ టైం అంతా ఈ ప్లానింగ్లో 4 యుగాలు అంతా డిజైన్ చేసి ఉంది. అలాగే ఇప్పుడు ధ్యానం జరుగుతుంది కూడా డిజైన్ ద్వారానే చేయించబడుతుంది, చెప్పబడుతుంది. అంతా డిజైనింగ్ ద్వారా చేయించబడుతుంది, చెప్పబడుతుంది. అందరం ఒక దగ్గరికి రావడం అనేది కూడా ఈ కాలచక్రంలో డిజైనింగ్. దీన్నే గత జన్మ కర్మలు అంటారు. ఏమంటాము? గత జన్మ కర్మల్నే ఇప్పుడు సంచిత కర్మలు అంటారు. ఏమంటారు? సంచిత కర్మలు. గత జన్మ కర్మలు ఈ జన్మలో గత జన్మ నుంచి మోసుకొచ్చిన మూటనే సంచిత కర్మలు. ఈ సంచిత కర్మలు ఉదాహరణకి ఈరోజు ఏం వారం మనకి? శుక్రవారం. ఈరోజు శుక్రవారం మార్కెట్కి వెళ్ళాం. ఈరోజు వారానికి కావాల్సిన బెండకాయ, వంకాయ ఇవన్నీ కూరగాయలు మోసుకొచ్చాం. అయితే మోసుకొచ్చాం, బాగానే ఉంది. ఆ కూరగాయలు లోపలికి వెళ్ళి, ఆ బెండకాయ లోపలికి వెళ్ళి అది మంచిగా చెడ్డని మనం చూడగలమా? ఏదో లేతదా లేదా ముదరదా అనేది బయటికి చూసుకుంటాం, అంతే కదా. అలాగే గత జన్మవి మనం మంచి చెడ్డ ఈ జన్మలో మోసుకొచ్చాం. గత జన్మవి మంచి చెడ్డ మోసుకొచ్చేసాం. ఆ మంచి చెడ్డ మనకి ఎప్పుడు వెళ్తుంది? ఈ సంచిత కర్మలు నడవగా ఓహో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు. ఈ చుట్టూ ఉన్న మనుషులు బట్టి ఒక వ్యక్తిని మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి ఇబ్బంది పెట్టాడు అనుకోండి, అమ్మో ఇది ఇబ్బంది పెడుతున్నాము, ఇది నేను వెళ్ళే విధానం కరెక్ట్గా లేదేమో. ఎక్కడ తెలియజెప్తుంది? మనం నడుస్తూ ఉన్నప్పుడు జరుగుతుంది. మరి వీటిని మనం సరి చేసుకుంటూ వెలగా మనం చేసుకున్న కర్మలకే మనకు వచ్చే ప్రతిఫలము. చెప్పండి. నేను చేసుకున్న కర్మలకే ప్రతిఫలము ఈ రోజు మన బుద్ధిని ఇక్కడ కూర్చోబెట్టింది. ఈ రోజు మన బుద్ధి అంతే కదా గురుదేవా? చెప్పండి.